మన సమాజంలో మనం ఎన్నో వింతలు, విశేషాలు చూస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మాత్రం మీ ఫ్యూజ్‌లు ఎగిరిపోవడం ఖాయం. మనం సాధారణంగా ఇల్లు, కార్లు, బైకులు లేదా పెళ్లిళ్లలో నగలు అద్దెకు తీసుకోవడం గురించి వినే ఉంటాం. కానీ మన దేశంలోనే భార్యలను కూడా అద్దెకిచ్చే ఒక దారుణమైన ఆచారం ఉందంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఇది మన భారతదేశంలోనే ఇప్పటికీ కొనసాగుతున్న ఒక చీకటి వాస్తవం. అయితే అసలు ఈ దరిద్రం ఎక్కడ నడుస్తోంది? వేరొకరి భార్యను అద్దెకు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలేంటి? భార్యలను అమ్ముకుని ఆ భర్తలు ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్నా ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది అనే భయంకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మామూలుగా అద్దెకు తీసుకోవడం అనేది మన నిత్య జీవితంలో ఒక సాధారణ పదంగా మారిపోయింది. మన అవసరాలను బట్టి ఇల్లు, స్థలాలు, పొలాలు, ఆఖరికి విమానాలను కూడా అద్దెకు తీసుకునే రోజుల్లో మనం ఉన్నాం. అలాగే ఈ మధ్యకాలంలో సరోగసి అనే పేరుతో మరో స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. పిల్లలు కనే సామర్థ్యం లేనివారు లేదా తమ అందం తగ్గిపోతుందని భయపడే ధనవంతులు ఈ పద్ధతిని ఎంచుకోవడం సెలబ్రిటీల ఇళ్లలో సాధారణమైపోయింది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి అనే గ్రామంలో అంతకు మించిన ఒక వింత మరియు దారుణమైన ప్రక్రియ నడుస్తోంది. అదే భార్యలను అద్దెకు తెచ్చుకోవడం. అక్కడ ఉండే ధనవంతులు తమ విలాసాల కోసమో లేదా భార్య చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనో ఇలా అద్దెకు భార్యలను తెచ్చుకుంటున్నారు. ఇది వినడానికి ఎంత వింతగా ఉన్నా అక్కడ ఇది ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయింది. ఈ భార్యల అద్దె వ్యవహారం అనేది అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం అగ్రిమెంట్ సాక్షిగా జరుగుతుంది. కేవలం 10 రూపాయల స్టాంప్ పేపర్ పైన అగ్రిమెంట్ రాసుకుని మరి భార్యలను అద్దెకు తెచ్చుకుంటారు. ఆ అగ్రిమెంట్లో ఆ మహిళ అవసరం ఎన్ని రోజులుంది అంటే ఒక రోజా, ఒక వారమా లేదా ఒక సంవత్సరమా అన్నది చాలా స్పష్టంగా రాసుంటుంది. ఆమెను అద్దెకు తీసుకెళ్లే వ్యక్తి పేరు, ఆమె పేరు మరియు ఆ కాలానికి ఆమెను ఎంత ధరకు పాడుకున్నారో వంటి వివరాలన్నీ ఆ పత్రంలో పొందుపరుస్తారు. ఇక ఈ అగ్రిమెంట్ ప్రక్రియ ముగియగానే ఆ నిర్ణీత కాలానికి ఆమె ఆ కొత్త వ్యక్తికి సొంతమైనట్లే భావిస్తారు. ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆమెను అద్దెకు ఇచ్చేది మరెవరో కాదు, ఆమెను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడిన భర్త లేదా ఆమెను కన్న తండ్రి అయి ఉండటం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ అగ్రిమెంట్లో ఆడవాళ్లకు కూడా కొన్ని హక్కులున్నాయని చెప్తారు. ఒకవేళ అద్దెకు తీసుకెళ్లిన వ్యక్తి ప్రవర్తన నచ్చకపోతే ఆ మహిళ అగ్రిమెంట్ను రద్దు చేసుకునే హక్కు కలిగి ఉంటుంది. కానీ అలా రద్దు చేసుకుంటేటే అద్దెకు తీసుకున్న వ్యక్తి నుంచి పొందిన సొమ్మును తిరిగి ఇచ్చేయాల్సుంటుంది. అలాగే ఒక వ్యక్తితో అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత వేరే ఎవరైనా ఎక్కువ డబ్బు ఇస్తారని ఆశపడి మహిళ కానీ లేదా ఆమెను అద్దెకు ఇచ్చిన వారు కానీ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ అద్దెకు తీసుకెళ్లిన మహిళ నచ్చితే అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా మరికొంత డబ్బు చెల్లించి ఆ సమయాన్ని పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి అగ్రిమెంట్ ముగియగానే ఆమె తన సొంత ఇంటికి వెళ్లిపోయి తదుపరి అద్దెకు తీసుకునే వ్యక్తి కోసం వేచి చూడాల్సి వస్తుంది. ఈ వింత ఆచారాన్ని స్థానికంగా మోల్కి లేదా దీచా ప్రథ అని పిలుస్తారు. ఇక్కడ మహిళల ధరలు వారి వయసు మరియు అందం మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా చిన్న వయసు ఉండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండే అమ్మాయిలకు ధర ఎక్కువగా పలుకుతుంది. ఒక మహిళ ధర ఏడాదికి 10,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. దీనివల్ల ఆ ప్రాంతంలో ఆడపిల్ల పుట్టి 20 ఏళ్లు వచ్చిందంటే ఆమె వయసు మళ్లే వరకు దాదాపు 10 నుండి 30 మంది మగవారి దగ్గరికి అద్దె భారీగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కన్న కూతుర్ని లేదా కట్టుకున్న భార్యను డబ్బు కోసం వేరొకరి దగ్గరికి పంపడం అనేది వినడానికి చాలా రోతగా ఉన్నా అక్కడి ప్రజల జీవితాల్లో ఇది ఒక నిత్యకృత్యమైపోయింది. ఈ దారుణమైన వాస్తవాలు మన దేశంలోనే జరుగుతున్నాయని వింటే నిజంగా బాధగా అనిపిస్తుంది కదా. ఇలాంటి సామాజిక సమస్యల గురించి మరింత మందికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఇలాంటి చీకటి కోణాలు ఎందరికో వెలుగులోకి వస్తాయి.
ఇక ఈ వికృత ఆచారానికి ప్రధాన కారణం అక్కడి పురుషుల మనస్తత్వం మరియు కటిక దారిద్ర్యమని చెప్పొచ్చు. మహిళలను ఒక మనిషిగా కాకుండా ఒక వస్తువుగా చూసే దృక్పథం అక్కడ బలంగా నాటుకుపోయింది. భార్య లేదా కూతురు పడరాని పాట్లు పడి సంపాదించిన ఆ అద్దె సొమ్మును అక్కడి మగవారు తమ జల్సాల కోసం, విలాసాల కోసం ఖర్చు పెట్టుకుంటారు. అక్కడి పురుషులు కనీసం ఒక్క పని కూడా చేయకుండా కేవలం మహిళల మీద వచ్చే అద్దె డబ్బులతోనే కాలక్షేపం చేస్తూ బతికేస్తుంటారు. ఇక ఇంతటి దారుణమైన విషయం గురించి ప్రభుత్వం లేదా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు ఈ విషయంపై ఒక్క కంప్లైంట్ కూడా నమోదు కాలేదని పోలీసులు చెప్తున్నారు. ఎవరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని వారు సమాధానమిస్తున్నారు. అయితే స్థానిక నాయకులు మరియు సామంతుల ప్రమేయం ఉండడం వల్ల, పోలీసులకు అందాల్సిన వాటాలు అందుతుండడం వల్లే వారు కూడా దీన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ దీచా ప్రథ అనే తంతు ఇప్పుడు కేవలం మధ్యప్రదేశ్కే పరిమితం కాకుండా గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ వంటి రాష్ట్రాలకు కూడా పాకుతున్నట్లు సమాచారం అందుతోంది. రాజస్థాన్లోని ధోల్పూర్ అనే నగరంలో అయితే ప్రతి వారం జరిగే పశువుల సంతకు పక్కనే ఈ మహిళల అద్దె మార్కెట్ కూడా బహిరంగంగానే జరుగుతోంది. అక్కడ పశువుల ధర కంటే మహిళల ధర తక్కువగా ఉండటం అనేది మన దేశ నాగరికతకే ఒక మాయని మచ్చ. అయితే ఇంత దారుణం మన కళ్ల ముందే జరుగుతున్నా జాతీయ మీడియా కానీ, ఉన్నతాధికారులు కానీ దీనిపై స్పందించకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ముగింపుగా చూస్తే ఆధునిక యుగంలో ఉన్నామని చెప్పుకుంటున్న మనం ఇంకా ఇలాంటి మధ్యయుగపు అనాచారాలను మోస్తున్నామంటే అది మనందరం సిగ్గుపడాల్సిన విషయం. పేదరికం పేరుతోనో, ఆచారం పేరుతోనో ఆడుదాన్ని వస్తువుగా మార్చి అద్దెకివ్వడమనేది మానవత్వానికి అవమానం. చట్టాలు ఎన్ని ఉన్నా, వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉన్నా, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రానంతవరకు ఇలాంటి వికృత ఆచారాలు మరుగున పడుతూనే ఉంటాయి. మన దేశంలో మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకుంటున్న ఈ తరుణంలో ఇలాంటి అంధకారంలో ఉన్న ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భార్యల అద్దె ఆచారంపై మీ అభిప్రాయమేంటి? ఇలాంటి దారుణాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సమాజంలో మనం ఎన్నో వింతలు, విశేషాలు చూస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మాత్రం మీ ఫ్యూజ్లు ఎగిరిపోవడం ఖాయం. మనం సాధారణంగా ఇల్లు, కార్లు, బైకులు లేదా పెళ్లిళ్లలో నగలు అద్దెకు తీసుకోవడం గురించి వినే ఉంటాం. కానీ మన దేశంలోనే భార్యలను కూడా అద్దెకిచ్చే ఒక దారుణమైన ఆచారం ఉందంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఇది మన భారతదేశంలోనే ఇప్పటికీ కొనసాగుతున్న ఒక చీకటి వాస్తవం. అయితే అసలు ఈ దరిద్రం ఎక్కడ నడుస్తోంది? వేరొకరి భార్యను అద్దెకు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలేంటి? భార్యలను అమ్ముకుని ఆ భర్తలు ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్నా ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది అనే భయంకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.